కనీస మద్దతు ధరలు ఇచ్చేటువంటి పరిస్థితి మన ప్రభుత్వాలు కల్పించట్లేదు. గత సంవత్సరం మిర్చికి 25,000 రూపాయలు రేటు పడితే ఈ సంవత్సరం 11,000కి 12,000 సగానికి సగ ధర తగ్గించి మన రైతుల్ని తీవ్రమైనటువంటి బాధకి వెనక్కి మన ఖమ్మం మార్కెట్ లో లక్షల బస్తాలు రోజు కూడా ప్రతిరోజు మార్కెట్ కు వస్తా ఉంది. కానీ ధర విషయానికి వస్తే మాత్రం రైతుల్ని లూటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలా ఒకవైపు రైతుల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఇవాళ రైతుల్ని వ్యవసాయ రంగాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇవాళ రైతాంగం ఆందోళన చేస్తుందో కేంద్ర ప్రభుత్వం గతంలో 360 రోజులు పెద్ద ఎత్తున 764 మంది రైతులు మరణించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీ. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం గురించి మాట్లాడితే ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు కూడా రాయితీలు ఇస్తా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చారు. కానీ ఇవాళ రైతాంగం ముఖ్యంగా ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని మాత్రం ఇవాళ పట్టించుకున్నటువంటి స్థితి లేదు. మేమేదో 6,000 రూపాయలు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మోడీ చెప్తాడు, మేము రైతు భరోసా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆచరణలో మీరు ఇచ్చేటువంటి భిక్షం అవసరం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వాలకి పాలకులకు ఉంటే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురండి. అప్పుడు రైతే ఇవాళ ఈ దేశాన్ని కాపాడుతుంది. కానీ ఇవాళ మీరు అటువంటి చట్టం తీసుకోకుండా కార్పొరేట్లకు లాభం చేసేదనుకో చివరికి 165% మంది ఆధారపడేటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల పరం చేసేదానికోసం ఇవాళ ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇవాళ మిర్చి రైతాంగానికి సంబంధించి 25,000 రూపాయల ధరను ఇవాళ ఖమ్మంలో మిర్చి బోర్డు మీద ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఇవాళ నాఫెడ్ రంగంలో నుంచి మిర్చిని కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేము గతంలో ఆందోళన చేస్తే అరకొర పెంచుతా ఉన్నారు, మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగుతా ఉంది. రైతుల్ని మార్కెట్ లో దగా చేస్తున్నారు. ట్రేడర్స్ కూడా ఇవాళ సిండికేట్ గా ఏర్పడి రైతులను లూటీ చేస్తున్నారు. ఒకవైపు పెట్టుబడులు పెరిగినాయి, కానీ ధర లేక ఇవాళ రైతాంగం యొక్క దోశ ఏ పాలకులు కూడా పట్టించుకునే స్థితి లేదు. అందుకని ఇవాళ ప్రభుత్వం తక్షణం అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఖమ్మం మార్కెట్ లో మిర్చి రైతుకి న్యాయం చేసేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 2 సంవత్సరాల కింద మిర్చి పంటకి కింటాకి 25,000 రూపాయలు ధర ఉందని చెప్పి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కూడా తమ జీవితాలు బాగుపడతాయని చెప్పి పెద్ద ఎత్తున మిర్చిని సాగు చేశారు. కానీ ఈ సంవత్సరం 13,000, 12,000 కొనుగోలు చేస్తున్నారని చెప్పి మాకు తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో 3వ తారీఖు మార్కెట్ సందర్శించినప్పుడు 14,200 ధర జెండా పాడబెట్టారు. ఆ తర్వాత మళ్ళా తగ్గుతుందని చెప్పి ఈ రోజు మిర్చి మార్కెట్ సందర్శన జరిగింది. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా కింటాకి 25,000 రూపాయల మద్దతు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ధరల స్థిరీకరణ చట్టం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని చెప్పి, దేశానికి అన్నం పెట్టే రైతు నష్టపోతే దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తూ తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ధరల స్థిరీకరణ చట్టం చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మిర్చి బోర్డును ఏర్పాటు చేసి కింటాకి 25,000 రూపాయల మద్దతు చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రేటులు పండి లేదు. ఒక 15 కూలీలకు 250 అవుతుంది. కూలీ రేటు కావాలని చెప్పి పోరాటం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కింటాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 3వ తారీఖు నాడు జెండా పాలన పోరాటం చేశాం. ఆ రోజు 13,000 ఇవాళ కూడా మేము వస్తామని చెప్పి మళ్ళీ 14,000 పెట్టాము. కాబట్టి
రోడ్డెక్కితేనే రైతులు న్యాయం జరిగింది. చెల్లించాలి కింటా మిర్చికి 25,000 రూపాయల మొత్తాన్ని వెంటనే, కింటా మిర్చికి 25,000 రూపాయల మొత్తాన్ని వెంటనే. చెల్లించాలి కింటాలి మిర్చికి 25,000 రూపాయల ధరని.